వెల్కమ్ టు స్టూడియో 4 న్యూస్. నారాయణఖేడ్ పట్టణంలోని పల్లవి స్కూల్ దగ్గర ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. సిబిఎస్ఈ పేరుతోనే తల్లిదండ్రులను మోసం చేస్తున్న యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎర్రౌల మహేష్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎర్రౌల మహేష్ మాట్లాడుతూ నారాయణఖేడ్ మండల పట్టణంలోని పల్లవి స్కూల్ గుర్తింపు రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నా చేయడం జరిగింది. పల్లవి స్కూల్ సిబిఎస్ పేరుతోని అడ్మిషన్లు తీసుకుంటూ విద్యార్థుల తల్లిదండ్రులను మోసం చేస్తున్న పల్లవి స్కూల్ యాజమాన్యంపైన ఉన్నతాధికారులు కఠినమైన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో దాదాపు 2 గంటల పాటు ధర్నా చేయడం జరిగింది. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు పవన్, చంద్రశేఖర్, శ్రీకాంత్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఏదో రకంగా భయపెట్టడం అనేది పల్లవి స్కూల్ యాజమాన్యం మొత్తం మీద ఇక్కడ పర్మిషన్ లేదని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము ధర్నా చేయడానికి వచ్చాం. ఇక్కడ ఇష్టానుసారంగా బుక్స్ అమ్ముతున్నారని చెప్పేసి మాకు ఇన్ఫర్మేషన్ ఉన్నప్పటికీ సుమారు ఒక్కొక్క విద్యార్థి దగ్గర నుంచి కూడా అడ్మిషన్ ఫీజుతోని 1500 రూపాయలు వసూలు చేస్తూ ఫస్ట్ క్లాస్కి 40,000 రూపాయలు. అదే లోకల్గా బస్సులో నుంచి పిల్లలు నారాయణఖేడ్ లోకల్ ప్రాంతం నుంచి వచ్చినట్లయితే బస్సు ఫీజు కూడా 6,000 రూపాయలు చొప్పున, అలాగే బుక్స్ యూనిఫామ్ అని చెప్పేసి 6,000 రూపాయల అదనంగా మొత్తం 52,500 రూపాయలు ఫీజు ఇష్టానుసారంగా ఫస్ట్ క్లాస్ విద్యార్థులకు విచ్చలవిడిగా తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ బుక్స్ దొరికినాయి అని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా పట్టుకొని ధర్నా చేస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి యాజమాన్యం, ఇక్కడ సార్ పేరు ఓం ప్రకాష్ సార్ ఇక్కడ ఉండి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతోనే ఇష్టానుసారంగా దాడులు చేయించడం అనేది చాలా సిగ్గుసేటు. వాస్తవానికి ఆయన ఒక డాక్టర్ అయి ఉండి కూడా ఈ స్కూల్లో పార్ట్నర్షిప్ ఉండి మా పైన దాడికి దిగడం అనేది కూడా చాలా సిగ్గుసేటుగా భావిస్తున్నాం. అలాగే తక్షణమే డిఓ స్పందించి ఇక్కడ స్కూల్ గుర్తింపుని కూడా రద్దు చేసి మొత్తానికి కూడా స్కూల్లో సీజ్ చేయాలని చెప్పేసి కూడా ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తున్నాం.